రీసెంట్‌గా జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. ఏంటంటే ఒక 80 ఇయర్స్ తాతది వాళ్ళ మనవడు తీసుకొనొచ్చి పేపర్ తెచ్చి మా తాతగారికి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చిందండి ఈ వయసులో అని చెప్పి పట్టుకొచ్చారు. సో హాయ్ ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, ఐఎమ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. సో ఏం జరిగిందో చెప్తాను. ఆయన ఆల్రెడీ ఒక తాతగారికి ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు హెర్పిస్ జోస్టర్ అని రాస్తే వీళ్ళేమో ఈ వరల్డ్ లో ఉన్న వర్స్ట్ డాక్టర్ గూగుల్ని అడిగి అది కూడా ఓన్లీ హెర్పిస్ అని కొట్టారు. అది హెర్పిస్ అనగానే అన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని వచ్చేసింది. వాళ్ళు కంగారు పడిపోయి ఆయన్ని పాపం అంత ఇబ్బంది పెట్టేసి ఇంట్లో అందరినీ అంత చెత్త చేసేసి అంతలోకి వీళ్ళ మనవడికి ఎందుకో డౌట్ వచ్చి సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారు. సో ఆ పేపర్ చూడగానే అది సింపుల్ గా హెర్పిస్ జోస్టర్ అంటే అది సర్పి. అసలు దానికి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కి ఏమీ సంబంధమే లేదు. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, డాక్టర్ రాసిన పూర్తిగా చదవాలి, ఊరికే సగం హెర్పిస్ అని ఎతికేసేయకూడదు. రెండోది, మీకు ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ని అడగాలి కానీ పాపం వాళ్ళ పేషెంట్ ఇబ్బంది పెట్టకూడదు. ఆయన అసలుకే సరిపోచ్చి ఆయన నొప్పిలో ఆయన ఉంటే అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టారనమాట. సో ఏమైనా ఉంటే డైరెక్ట్ గా మమ్మల్ని అడగండి, పాపం పేషెంట్ ఇబ్బంది పెట్టద్దు. మీకు స్కిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే గూగుల్ డాక్టర్ని అడగడం మానేసి మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కలవండి. థ్యాంక్ యూ.